వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. నా పేరు ఏపీ మహేష్. మాది మైదుగూరు, కడప జిల్లా మైదుగూరు మాది. మేము మైదుగూరులో ఈ నెల 5వ తేదీన మైదుగూరులో ఎంఎస్ఆర్ రైస్ మిల్లు, సూరిశెట్టి రైస్ మిల్లు అనగా మైదుగూరులో ప్రొద్దుటూరులో 2 రైస్ మిల్లులు ఉన్నాయి సార్. ఈ 2 రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతూ ఉంటే మేము ఈ నెల 5వ తేదీ ఏం చేసినామంటే ఈ బియ్యం లారీని వెంబడించినాము. వెంబడించి దీని మీద ఇది రేషన్ బియ్యం అని మేము పక్కా కన్ఫర్మ్ చేసుకొని ఎస్పీ గారికి మా కడప జిల్లా ఎస్పీ అయినటువంటి సార్ గారు అశోక్ కుమార్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ గారి ఆదేశాల మేరకే మేము ప్రతిదీ చెప్పాము. ఆ బండిని బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాము. ఈ విధంగా రేషన్ బియ్యం సార్ ఇది అని చెప్పి ఎస్ఐ గారికి, సిఐ గారికి దీని మీద వివరణ ఇచ్చేసి మేము అక్కడ బండి హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చేసినాము. దానికి వచ్చేసి మైదుగూరులో ఉన్నటువంటి రైస్ మిల్లు ఓనర్లు ఎవరున్నారో వాళ్ళు వచ్చేసి మా ఇద్దరి మీద, మా నలుగురి మీద, సుధాకరు, ఏపీ మహేష్, వినోద్, నరేంద్ర అనే వ్యక్తుల మీద చీటింగ్ కేసు ఫైల్ చేసినారు. మేము లారీని ఆపి డబ్బులు తీసుకుంటామనే విధంగా ఒక ఉద్దేశంతో, బ్యాడ్గా మమ్మల్ని చెడ్డ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళు మా మీద పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ గారితో మాట్లాడుకొని ఈ నెల 5వ తేదీ జరిగితే ఈ నెల 5వ తేదీ రాత్రి 10-11 గంటలకు బండి అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. మరుసటి రోజు కానీ ఆ రోజు రాత్రి కానీ ఎఫ్ఐఆర్ ఉంటుంది. కానీ ఈ రోజు మమ్మల్ని, అంటే మొన్న మంగళవారం రోజు మమ్మల్ని పిలిపించి మీ మీద కేసు ఫైల్ అయింది, ఈ విధంగా జరిగింది, మీరు లారీ ఆపినారంట, వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పారు. సరే సార్, మేము అందుబాటులో ఉన్నాము, మీ దగ్గరికి వస్తాం సార్, వచ్చి మాట్లాడతాం సార్ అని చెప్పాము. కానీ పోయిన మంగళవారం రోజు మమ్మల్ని ఉదయం పిలిపించి సాయంత్రం వరకు పెట్టుకొని ఏమీ మాతో మాట్లాడకుండా, విచారించకుండా ఇంటికి పంపించి మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా రాండ్రా మళ్ళీ మీరు స్టేషన్కి రమ్మని చెప్తే మళ్ళీ బుధవారం ఉదయం కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఏం రా కొడగలరా, మీరు లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట అని చెప్పినారు. సరే సార్, మేము డబ్బులు డిమాండ్ చేస్తామని మీకు ఎవరు చెప్పినారు, ఎక్కడ చెప్పినారు, ఎంక్వైరీ చేయండి మా మీద, చేసి మీ చేత మీకు ఈ చట్టం ఏం చెప్తే చేయండి సార్, మమ్మల్ని తన్నాలంటే తన్నండి, కొట్టాలంటే కొట్టండి, శిక్షించాలంటే శిక్షించండి, అంతవరకే సార్ అని చెప్పినాము. లేదురా కొడగలరా, మీరు ఎక్కువైనారు, దందా చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి రాత్రి మమ్మల్ని పిలిచి రూమ్లోకి పిలిపించి విచక్షణారహితంగా బెల్ట్ తీసుకొని, లాఠీ తీసుకొని విచక్షణారహితంగా మమ్మల్ని కొట్టడం వల్ల ఇతని చెయ్యి, సుధాకర్ అనే వ్యక్తికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ పొద్దుటూరు అవుట్ పోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కన్ఫామ్గా చేసుకొని డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ని అవుట్ పోస్ట్ స్టేషన్లో తీసుకెళ్తే ఆయన కంప్లైంట్ రాయట్లేదు. మేము మా ఆఫీసర్ మీద మీరు కంప్లైంట్ ఇస్తారా అని మాట్లాడుతున్నారు. సరే సార్, ప్రజలకు ఒక న్యాయము, ఆఫీసర్ ఒక న్యాయం అంటే, అవునయ్యా మేము ఇన్ఫామ్ చేయాలా, మా పై ఆఫీసర్ ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఓకే అంటే మేము కేసు తీసుకుంటాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రజలకు ఒక న్యాయము, ఆఫీసర్కు ఒక న్యాయమా? ప్రజలకు అంటే మేము దేనికి పనికిరామా? అంటే మమ్మల్ని మీరు అధికారం ఉందని కొట్టచ్చు, తన్నచ్చు, ఏమైనా సంపచ్చా? అంటే మమ్మల్ని చంపి పడేసినా కూడా దిక్కు లేదా? మేమేమన్నా మంచి బియ్యాన్ని ఏమన్నా ఆపినామా? రేషన్ బియ్యాన్ని ఆపినాము. రేషన్ బియ్యానికి అంటే తోలుకోమని గవర్నమెంట్ చెప్పిందా? రేషన్ బియ్యం అమ్ముకోవచ్చు, ఎక్కడైనా తోలుకోవచ్చు అని చెప్పిందా? అధికారులు ఎవరికి కూడా పట్టట్లేదు. అధికారులు అందరూ కూడా ఎవరు పట్టించుకోకపోతేనే సార్ ఈ విధంగా జరిగిందని మేము ఎస్పీ సార్కు కంప్లైంట్ ఇచ్చి ఫోన్లో పెట్టి మేము వెంబడించి బండిని పోలీస్ స్టేషన్లో బద్వేల్లో అప్పచెప్పాం. మరి 5వ తేదీ మేము స్టేషన్లో అప్పచెప్పితే 23, 24వ తేదీ ఈ టైంలో మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసు వేయాల్సిన అవసరం ఏముంది? దీంట్లో పోలీసుల పాత్ర ఎంత ఉందో అది మీకే తెలియాలా? ఈరోజు మళ్ళీ పిలిపించి కొడకల్లారా మీ కథ చూస్తాము, మీరు మా మీద కంప్లైంట్ ఇస్తారా? మా మీద కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎంతవరకు ఇబ్బంది పెడతాము. ఈరోజు కూడా మేము మఠంలో చెప్పారు సార్ గారు, ఎస్ఐ సార్ ఏమని చెప్పారు, కొడకల్లారా మీ అంతు చూస్తా, మీ మీద ఈ కేసు కాదు ఇంకా 4-5 కేసులు పెట్టి మీ అంతు చూస్తాను బెదిరిస్తున్నాడు. అంటే మాకు రక్షణ లేదా? మా ప్రాణాలకు విలువ లేదా? అంటే మేము మనుషులం కాదా? చెప్పండి. ఇది ఎంతవరకైనా నాకు కాలు జరిగి యాక్సిడెంట్ అయింది, 5 నెలలు అయింది, రాట్లేసి సార్ దెబ్బ తగిలింది, కాలు బాగాలేదు సార్ అని చెప్పినా కూడా కొడక కూర్చో అని కూర్చోబెట్టి 3 రోజులుగా మమ్మల్ని స్టేషన్ తిప్పుకొని అన్నం కూడా మాకు పెట్టడం లేదు స్టేషన్లో. అంటే మేము అంత హీనంగా కనిపిస్తున్నామా? ఈరోజు ఉదయము, నిన్న రాత్రి మేము
బద్వేల్ బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చినాం 9:30కు వచ్చి ప్రొద్దుటూరు రోడ్ నుంచి ఇంటికి పోతా ఉన్నాం. ఇంటికి పోతా ఉంటే ఆ విషయం కూడా బద్వేల్ ఎస్ఐ బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ గారు సార్ ఫోన్ చేసి ఈరోజు ఉదయం ఏం రా కొడగలరా రాత్రి మైదుగురులో మీరు లారీలంపటి తిరుగుతారని అడుగుతారు. అంటే ఈ మిల్లుల యజమాని గారు, ఇద్దరు మిల్లుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మా బ్రహ్మంగారి మఠం ఎస్ఐ గారు, ముగ్గురు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటా మా మీద మీ అంతు చూస్తాం కొడగలరా, మిమ్మల్ని ఏమని చేస్తాము, మాకు ఏదైనా జరిగిందనుకో మేము నలుగురము, మా నలుగురికి ప్రాణహాని ఉంది, దీని మీద ఎస్ఐ గారు మీ కథ చూస్తా కొడగలరా, మీ అంతు చూస్తా, మీ మీద సెక్షన్లు లేనిపోయిన సెక్షన్లు పెడతా అన్నాడు. మేము దానికి దేనికైనా సిద్ధమే. వాళ్ళు దొంగ బియ్యమే మేము పట్టించింది, మేము అక్రమంగా రేషన్ బియ్యమే పట్టించాము, దానికి వేరేది కాదు. మిల్లు ఓనర్లు మొత్తము నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినాడు, ఆడికి కూడా మేము పట్టించుకోవట్లేదు. ఈ రోజు రాత్రి అంటే నిన్నటి దినం రాత్రి మేము అక్కడ ఉన్నింది. ఎస్ఐ గారికి ఎవరు ఫోన్ చేసి ఈరోజు ఉదయాన్నే మాకు అతని కానిస్టేబుల్ ద్వారా మాకు ఫోన్ చేసి కొడగలారా మీరు రాత్రి లారీల దగ్గర ఏం పనరా మీకు అని బెదిరిస్తున్నాడు. మైదుగూరులో జరిగే పరిస్థితి బ్రహ్మంగారి మఠం ఎస్ఐ గారు మాకు చేయాల్సిన అవసరం ఏముంది? మేము బ్రహ్మంగారి మఠం ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు మేము తప్పు చేసింటే మమ్మల్ని శిక్షించండి. మేము లారీని ఆపి డబ్బు డిమాండ్ కానీ ఇంకో డిమాండ్ కానీ మేము చేసింటే మీరు విచారించండి, చట్టపరంగా ఏమైనా మీరు చర్యలు తీసుకోండి. మేము తప్పు చేసింటే చట్టపరంగా తీసుకోండి, మేము కాదనట్లేదు. రేషన్ బియ్యం తోలే వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మాలాంటి ప్రజలకు విలువ లేదా, మా ప్రాణాలకు విలువ లేదా? అంటే రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంచే రేషన్ బియ్యాన్ని అమ్ముకొని దోచుకొని తినమని చెప్తుందా గవర్నమెంట్? దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతాము. రేషన్ బియ్యం, అక్రమ రేషన్ బియ్యాన్ని మేము పట్టిస్తాము. ఎప్పుడైనా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టించకు. ఒక సామాన్య పౌరుని, ఒక పౌరుడిగా నా హక్కు, అంతవరకే నేను చేసినాను, అంతవరకే. కానీ ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మీద మిల్లుల యజమానులతో ఒప్పందం కుదుర్చుకొని మా మీద లేనిపోని సెక్షన్లు పెడతా బెదిరిస్తుంటాడు. మాకు 41A నోటీస్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మాకు సార్ ఎఫ్ఐఆర్ కాపీ అని మేము అడుగుతున్నాము. నేను ఇయ్యను రా, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్నాడు. నోటీస్ మేము సంతకం పెట్టిన తర్వాత మాకు నోటీస్ ఎందుకు ఇయ్యరు? 41 నోటీస్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా మాత్రం సంతకం పెట్టించుకుంటావు? మమ్మల్ని ఎందుకు 3 రోజులుగా స్టేషన్లో పెట్టుకొని తిప్పుతున్నావు? ఉదయం వస్తే రాత్రి పంపిస్తున్నారు. మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? మేము ఏమన్నా రేషన్ బియ్యం తోలేమా? మేమేమన్నా చట్టపరం కాకుండా వేరే అన్యాయం ఏమైనా చేసినామా? అక్రమాలు ఏమైనా చేసినామా? మేమేమైనా లీగల్ చేసినామా? లేదు. మేము తప్పు సార్ అని చెప్తున్నాము. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎన్నైనా మార్గాలు ఎంచుకుంటున్నారు. దీనికి మళ్ళీ కొడగలారా మీరు ఏదైనా రేపు పొద్దున లారీలు ఆపినా మీ అంతా చూస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందో మీరే చెప్పండి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే మా కన్నా సామాన్య ప్రజల కన్నా, కానీ మైదుగురు పరిధిలో ఎక్కడా కూడా ఏ ఆఫీసర్ కూడా ఈ బియ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఎవరు తీసుకోవట్లేదు. సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. మేము ఎస్పీ దగ్గరికి ఆల్రెడీ ఈరోజు ఆల్రెడీ మేము ఎస్పీ గారికి మొన్న కూడా చెప్పాము, సార్ ఈ విధంగా జరుగుతుంది సార్ అని. ఆయనకు కూడా సార్కి చెప్పాము. సార్ సరేమ్మా నేను న్యాయం చేస్తానని చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ మేము ఎస్పీ సార్కి ఫోన్ చేసి అమ్మ సోమవారం వచ్చేసి గ్రీవెన్సీలో వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను దానికి తగిన న్యాయం చేస్తాను అని ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు ఇక్కడ అవుట్ పోస్ట్లో మేము వచ్చి చెయ్యి ఇరిగింది, ప్యాచర్ అయింది, దానికి సంబంధిత డాక్టర్ గారు రెఫరెన్స్ కూడా రాశారు, ఎక్స్రే కూడా ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇక్కడ మాకు కంప్లైంట్ తీసుకోవట్లేదు అవుట్ పోస్ట్లో ఏఎస్ఐ గారు శ్రీనివాసు సార్ గారు. సార్ నిన్న రాత్రి కొట్టినారు సార్ మమ్మల్ని. నిన్న రాత్రి 9:30 మీరు పార్టీలు ఏ పార్టీలు రా కొడగలారా, మీరు ఏ పార్టీలతో ఏం పని? పార్టీ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది సార్. మీరు ప్రజలకు సేవ చేయాలా, సేవ చేయడానికి మేము అడిగినాము. దానికి మేము అడిగినందుకు కొడగలారా మీ మీద లేని పని సెక్షన్లు పెడతా అంటున్నాడు ఎస్ఐ చంద్రశేఖర్ గారు. సెక్షన్లు పెడతా మీ అంతా చూస్తూ అంటున్నాడు సార్.